ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి స్త్రీని నా భర్తని చంపాను, చేయకూడని పనులన్నీ చేశాను, కుక్క జన్మ వచ్చింది, మీరు ఉపవాసం ఉండి కార్తీక మాసం సోమవారం నాడు ఆహారం బలి ఇచ్చారు, ఆ అన్నాన్ని నేను తిన్నంత మాత్రమే నా పూర్వజన్మ సంస్కారం గుర్తుకు వస్తోంది, చేసిన తప్పులన్నీ కూడా. ఒక కార్తీక మాసం సోమవారం నా యొక్క గోత్రం, నా పేరు ఇది, మీరు నా గురించి ఒక సోమవారం నాడు అభిషేచనం చేసి, సోమవారం ఏదైతే పూజ చేస్తారో జపము, హోమము, అర్చన, అభిషేకము, దానము, బలిహరణ, ఇదంతా కూడా నా పేరు మీదుగా నా గోత్ర రూపంలో మీరు ఇవ్వండి, నేను ఉత్తమ గతులు పొందుతాను అంటే, అదేనండి పురోహితుడు అంటారు కానీ పురోహతుడు అనరు. భక్తుడు అన్నవాడు తాను ఒక్కడే తరించాడు, సంఘాన్ని, సమాజాన్ని, దేశాన్ని తరింపచేద్దాం అనుకుంటాడు. ఈ పురోహితుడు కూడా, బ్రాహ్మణోత్తముడు కూడా ఆ కార్తీక మాసంలో 4 వారాలు 5 వారాలు సోమవారాలు వస్తాయి కదా, ఒక సోమవారం నాడు ఈ కుక్క నిమిత్తంగా గోత్రనామాలతో చేసినటువంటి పూజంతా కూడా ఫలితం ధారదత్తం చేశాడు, ఉత్తమ గతులు పొందింది. కాబట్టి ఈ యొక్క కథ వల్ల మనకి ఏం తెలుస్తోంది మహారాజా, మనము